ఇక విహారి మందు తాగుతూ ఉంటే యమున విహారి దగ్గరికి వెళ్ళి, "విహారి ఇప్పటికైనా నువ్వు మారాలిరా. ఆడబిడ్డ రూపంలో మన ఇంటికి మహాలక్ష్మి వచ్చింది. తన కోసమైనా నువ్వు మారాలి" అని అంటుంది యమున విహారితో. దానికి విహారి, "అమ్మ ఇంతకు ముందే చెప్పాను. నాకు ఈ బంధాలు, బంధుత్వాలు వద్దు అని అనేసి వెళ్ళిపోతాడు విహారి. మా ఇంటికి వచ్చిన బిడ్డ విహారిని మార్చాలి అని యమున అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు లక్ష్మి బామ్మ బాబుని తీసుకొని వేరే ఊరు వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో తెలియక బస్సు దిగి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తారు. "ఇక్కడికి ఎందుకు వచ్చామమ్మా" అని బామ్మ అంటే, "కష్టాలకు, కొన్ని ప్రమాదాలకు దూరంగా వచ్చేసాం బామ్మ. ప్రస్తుతానికి గుడి దగ్గర ఉందాం. తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దామని లక్ష్మి చెప్పి బామ్మని తీసుకొని గుడి దగ్గరికి వెళ్తుంది. లక్ష్మి గుడి దగ్గర కూర్చొని బాబుకి పాలు ఇస్తుంది. బామ్మ ఊర్లోకి వెళ్ళి ఏమైనా తినడానికి తీసుకొస్తా అని అంటే లక్ష్మి వద్దు అంటుంది. అయినా సరే బామ్మ వెళ్తుంది. ఇక లక్ష్మి గుడి ఆవరణలో కూర్చొని ఉంటుంది. గుడి మొత్తం ఆకులు, చెత్త పడి ఉండటం చూసిన లక్ష్మి బిడ్డని పొట్టకి, వీపుకి మధ్య కట్టుకొని మొత్తం శుభ్రం చేస్తుంది. పంతులు చూసి సంతోషంతో లక్ష్మి దగ్గరికి వచ్చి, "ఈ గుడిలో చాలా సంవత్సరాల నుంచి నేను ఒక్కడినే చేస్తున్నాను. ఈ పేద పూజారి ఇంతకు మించి ఏమి ఇవ్వలేడు" అని లక్ష్మికి ప్రసాదం ఇస్తాడు పంతులు. ఇంతలో బామ్మ టిఫిన్ తీసుకొని వస్తుంది. "నాకు మాత్రమే తెచ్చావా బామ్మ" అని లక్ష్మి అడిగితే, "నా దగ్గర ఉన్న డబ్బులకు ఒక టిఫినే వచ్చింది సిరి" అని బామ్మ అంటుంది. "పంతులు నాకు ప్రసాదం ఇచ్చారు" అని చెప్పి లక్ష్మి బామ్మకు ఇస్తుంది. ఇక బామ్మ లక్ష్మికి టిఫిన్ ఇస్తుంది. ఇక లక్ష్మి బామ్మ చెరోవైపు వెళ్ళి ఎవరైనా ఇల్లు ఇస్తారేమో చూద్దామని అనుకొని బయలుదేరతారు. ఓ చోట బామ్మ ఇల్లు ఖాళీగా ఉండడం చూసి, "ఇల్లు అడిగితే ఉద్యోగం ఏం లేకపోతే మీరు అద్దె కట్టలేరు. మేము ఇల్లు ఇవ్వమని" ఆయన అనేస్తాడు. ఇక లక్ష్మి కూడా తిరుగుతూ ఏదైనా పని దొరుకుతుందా అని అడుగుతూ ఉంటుంది. "చూడ్డానికి బాలింతరాల్లా ఉన్నావు. ఇంత చిన్న బాబుని పెట్టుకొని నువ్వు ఎలా పని చేస్తావని ఎవరూ కుదరదు" అని చెప్పేస్తారు. ఇక లక్ష్మి బామ్మ ఓ చోట చేరి, ఇల్లు లేదు, ఉద్యోగం దొరకలేదు అని అనుకుంటూ ఉంటారు. బామ్మ తన చేతికి ఉన్న గాజులు చూసి, "మర్చిపోయా సిరి, నా గాజులు అమ్మేసి ఇల్లు అద్దె కట్టుకుందాం" అని అంటుంది బామ్మ. "వద్దు బామ్మ" అని సిరి అంటే, "ఇదంతా నా మనమరాలి కోసం, నా ముని మనుమడి కోసం" అని బామ్మ అంటుంది. బామ్మ ఒక్కరే బంగారు గాజులు అమ్మి డబ్బు తేవడానికి వెళ్తుంది. లక్ష్మి ఓ చోట కూర్చుంటుంది. ఇక బామ్మ గాజులు అమ్మేసి డబ్బు తీసుకొస్తుంది. "ఇవే మన దగ్గర ఉన్న డబ్బు, జాగ్రత్తగా ఖర్చు చేయాలి" అని లక్ష్మితో చెప్తుంది బామ్మ. ఇక లక్ష్మి డబ్బు తీసుకునే టైంకి అక్కడే కాచుకొని కూర్చున్న ఓ దొంగ డబ్బు లాక్కొని పారిపోతాడు. ఇక లక్ష్మి బామ్మ వెనకాలే పరిగెడతారు కానీ ఎక్కువసేపు పట్టుకోలేకపోతారు. "దొంగ దొంగ" అని అరుస్తారు కానీ ఏం చేయలేకపోతారు. ఇక దొంగ డబ్బు తీసుకెళ్ళిపోయాడు అని లక్ష్మి చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇక మరోవైపు పాప చాలా గట్టిగా ఏడుస్తుంటే సహస్ర మాత్రం పట్టించుకోకుండా చిప్స్ తింటూ ఉంటుంది. ఆ ఏడుపు యమున విని సహస్ర ఉందా లేదా, ఏం చేస్తుంది అని వెళ్ళి చూసేసరికి సహస్ర హ్యాపీగా చిప్స్ తినుకుంటూ ఫోను చూసుకుంటూ ఉంటుంది. యమున పాపని ఎత్తుకొని సహస్రని తిడుతుంది. పాప ఏడుస్తుంది అంటే ఆకలి వేస్తుందని అర్థం. "ముందు తనకి పాలు ఇవ్వు" అని అంటుంది యమున సహస్రతో. "నాకు పాలు రావడం లేదు" అని సహస్ర అంటే, దానికి యమున "పాలు రావడం లేదు అంటే దానికి తగ్గ ఫుడ్ తినాలి కదా" అని పద్మాక్షిని పిలిచి సహస్ర గురించి చెప్పి కోప్పడుతుంది. పాప ఏడుస్తుంటే ఏం పట్టనట్లు కూర్చుందని పద్మాక్షితో చెప్తుంది యమున. "నేను డబ్బా పాలు తెప్పిస్తున్నా" అని పద్మాక్షి చెప్పి పండుని పిలిచి పాపకి పట్టడానికి డబ్బా పాలు సహస్రకి ఇస్తుంది. సహస్ర చిరాగ్గా ఉంటే పద్మాక్షి తిట్టి పాలు పట్టమని అంటుంది. దీంతో ఇవాళ ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.